హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఎంపీసీ అలాగే బైపీసీకి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ప్రజెంట్ మనకి డిక్లరేషన్ అనేది రన్నింగ్ అవుతూ ఉంది. డిక్లరేషన్ ఎప్పటివరకు ఉంటుంది, అలాగే రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది, డీటెయిల్ చెప్తాను. చివరి దాకా చూడండి, చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేస్తే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా టైం టు టైం ఇన్ఫర్మేషన్ వస్తుంది. మెయిన్గా మనకి రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే, సో ఇప్పుడు ప్రజెంట్ ఈ డిక్లరేషన్ అనేది కంప్లీట్ కావాలి. డిక్లరేషన్ అనేది 4 to 5 days అయితే ఉంటుంది, లేదా రిజల్ట్ వచ్చే వరకు ఉంటుంది. సో ఈ డిక్లరేషన్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళకి సంబంధించి డాటా అనేది వెరిఫై చేస్తారు. మార్క్స్కి సంబంధించి అప్గ్రేడేషన్ జరుగుతుంది. ఎవరెవరి మార్క్స్ అవైలబుల్గా ఉన్నాయో సో వాళ్ళందరికీ, అలాగే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి డాటా, ఏపీ స్టూడెంట్స్కి సంబంధించి డాటా అనేది ఇంటర్మీడియట్ బోర్డు నుంచి గ్యాదర్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 10 to 15 days టైం పడుతుంది. సో మెయిన్గా 10 to 15 days ఎందుకు టైం పడుతుంది అనుకుంటే, ఈ డాటా ప్రాసెస్ చేయాలి ఐపీ మార్క్స్ కాబట్టి ఖచ్చితంగా టైం అయితే పడుతుంది, మిస్టేక్స్ కాకుండా ఉండడానికి. అలాగే ప్రీవియస్ ఇయర్ కనుక చూస్తే మీకు June 1st డిక్లరేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ కూడా సేమ్ May 23కే ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. 23న కంప్లీట్ అయిపోతే 1st డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు, 3rd వరకు డిక్లరేషన్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మనకి డిక్లరేషన్ లాస్ట్ డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. సో డిక్లరేషన్ కంప్లీట్ అయిన 10 daysలో, సో June 3కి డిక్లరేషన్ కంప్లీట్ అయిపోతే June 14కి మనకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా డిక్లరేషన్ కంప్లీట్ అయిన 10 daysలో రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదా 10 days టైం చూసుకుంటే మనకి June 10th వరకు వెబ్సైట్ రిజల్ట్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఎందుకంటే డిక్లరేషన్ ఇచ్చిన 10 to 15 daysలో ఖచ్చితంగా రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో కాబట్టి June 10th లేదా అవసరమైతే June 10th లోపే మనకి రిజల్ట్ అనేది రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. అంటే June 7th రోజున లేదా June 10th వరకు ఆ రిజల్ట్ వస్తాయి. సో ఈలోపు ఏమైనా డిక్లరేషన్కి సంబంధించి అప్డేట్ వస్తే మళ్ళీ మనం ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు వస్తాయనేది చెప్పగలుగుతాం. సో ఆ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.